ప్రేమ ఇదొక అందమైన ఫీలింగ్. ప్రేమలో ఉంటే ఈ లోకం చాలా అందంగా కనిపిస్తుంది. అందుకనే ఈ ప్రేమ గురించి ఎన్నో కవితలు, రచనలు, పాటలు, సినిమాలు వస్తూనే ఉన్నా ఇంకా మరింత ఆకర్షణీయంగా మారుతుందే తప్ప దాని విలువను తగ్గించుకోవట్లేదు. ఏంటి ఇవాళ ప్రేమ గురించి ఇంతలా చెబుతున్నానేంటి అనుకుంటున్నారా? ఈ రోజు మన వీడియో దీనికి సంబంధించినదే. ప్రేమకు ఎంతగానో చిహ్నమైన తాజ్ మహల్ గురించి, అది కట్టడానికి కారణమైన ప్రేమికుల గురించే మాట్లాడబోతున్నాను. తాజ్ మహల్ను ప్రేమకు చిహ్నంగా చూస్తే షాజహాన్లోని ప్రేమ కనిపిస్తుంది. అదే తాజ్ మహల్ను మనం ఒక సమాధిలా చూస్తే షాజహాన్లోని మరో కోణం కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇద్దరు వ్యక్తుల్ని విడదీశారు, కానీ వారి మధ్య ఉన్న ఎడబాట్లు అనేవి టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది అని ఊహించి ఉండడు. ఆ ఇద్దరే షాజహాన్, ముంతాజ్. అసలు వీరిద్దరు ఎలా కలుసుకున్నారు, ఎలా ఒకటయ్యారు, ఎలా వీరు చివరికి దూరం అయ్యారు, తాజ్ మహల్ ని షాజహాన్ ఎందుకు నిర్మించారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని వీరి ప్రేమ కథని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, సో దయచేసి ఎండ్ వరకు చూడగలరని మీకు మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొఘల్ సామ్రాజ్యానికి 4వ చక్రవర్తి అయిన జహంగీర్ మహారాజుకు 1592లో తను ఎంతగానో ఇష్టపడే తన ప్రియమైన భార్య నూర్జహాన్కి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు షహాబ్ ఉద్దీన్ మొహమ్మద్ ఖురామ్. వీరినే మనం షాజహాన్ అని పిలుస్తున్నాం. వీరికి షాజహాన్ అనే పేరు ప్రజల నుండి బిరుదుగా రావడంతో అలా అసలు పేరు కంటే ఈ పేరే చరిత్రలో నిలిచిపోయింది. ఇక షాజహాన్ తండ్రి జహంగీర్ తో పాటు తాత అక్బర్ ది గ్రేట్ కూడా ఎంతో అల్లారు ముద్దుగా షాజహాన్ ని పెంచారు. ఇక ఆయనకి 14 సంవత్సరాల వయసులో అనగా 1607లో ఒకరోజు సరదాగా మీనా బజార్లో నడుచుకుంటూ వెళ్ళగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి గాజుల్ని, బట్టల్ని షాప్ లో అమ్ముతూ తన పని తను చేసుకుంటుంది. ఆమెను చూసిన మొదటిసారి ఆమె అందానికి ముగ్ధుడైపోయి అలానే ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. మన మాటలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదలయ్యింది. ఇక షాజహాన్ తన పలుకుబడితో వెంటనే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయగా ఆమె పేరు అజ్రుమన్ బానో బేగం అని తెలిసింది. అలాగే ఆ అమ్మాయి తన తల్లి తరపు దగ్గర బంధువు అని కూడా తెలిసింది. ఇక వెంటనే షాజహాన్ తన తండ్రి జహంగీర్ తో ప్రేమ విషయాన్ని చెప్పారు. అన్ని లవ్ స్టోరీ లాగా జహంగీర్ మహారాజు వీరి ప్రేమకు అడ్డుపడటం లాంటివి చేయలేదు. షాజహాన్ ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించారు. ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. ఇక వీరిద్దరికి వివాహం చెయ్యాలనుకున్నారు, కానీ అప్పటికి వారి వయసు చాలా చిన్నది కావడంతో వారి పెళ్లి చాలా సంవత్సరాలు వాయిదా వేశారు. ఇక పెళ్లి వరకు ఉన్న ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో చాలా సంతోషంగా విహరిస్తూ వచ్చారు. ఇక ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక 1612లో వారి ప్రేమ జంట ఇంకా పెళ్లితో మరింత దగ్గరయ్యారు. ముంతాజ్ ని షాజహాన్ ఎప్పుడూ కూడా ఆమెను తన అదృష్ట దేవతగా భావించేవారు. ఎందుకంటే వీరు పెళ్లైన కొద్ది సంవత్సరాల్లోనే తన 4 అన్నల్లో ఎవరికి దక్కని చక్రవర్తి స్థానం షాజహాన్ కి దక్కి షాజహాన్ మొఘల సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత 1628 కల్లా పూర్తి స్థాయిలో చక్రవర్తి అయ్యి భారతదేశంలో చాలా రాజ్యాలను ఏలారు. భార్య మీద తనకు ఉన్న ప్రేమతో ఆమెని ముంతాజ్ మహల్ అని ప్రేమగా పిలవటం ప్రారంభించారు. ముంతాజ్ మహల్ అంటే ద జ్యువెల్ ఆఫ్ ద ప్యాలెస్ అని అర్థం. ఇక అప్పటి కాలంలో ఉన్న ఆచారాల వలన షాజహాన్ ముంతాజ్ నే కాకుండా మరికొంతమంది స్త్రీలను భార్యలుగా చేసుకున్నారు. ఎందరు భార్యలు ఉన్న షాజహాన్ కి మాత్రం ముంతాజ్ అంటేనే అమితమైన ప్రేమ ఉండేది. ఆమె అందానికి, తెలివికి, అభినయానికి ఆమెను ఇంకా మరింత ప్రేమించేవారు. ముంతాజ్ కూడా షాజహాన్ కి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉండేది. అది రాజకీయంగా గాని, ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఆస్థానానికి సంబంధించి కానీ అన్ని విషయాల్లోనూ షాజహాన్ ముంతాజ్ సలహా తీసుకునేవారు. కానీ షాజహాన్ తన భార్య మాటలు వినటం అనేది ఆస్థానంలో చాలా మందికి నచ్చకపోవడం మొదలయ్యింది. దానితో కొంతకాలానికి వారు దీన్ని వ్యతిరేకించటం మొదలుపెట్టారు. కానీ షాజహాన్, ముంతాజ్ ఎవరి మాటలను పట్టించుకునేవారు కాదు. వారి లోకంలో వారిద్దరూ ఉండేవారు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఇలా ఎప్పటికప్పుడు షాజహాన్ కి ముంతాజ్ మీద ప్రేమ పెరుగుతూ వచ్చేది. ఆమెను విడిచి అసలు ఉండేవారు కాదు. ఆమె కూడా అతని వెంటే ఉండేది. షాజహాన్ తన యాత్రలకు, సైన్యానికి సంబంధించిన సమావేశాలకు కూడా ముంతాజ్ ని తీసుకెళ్లేవారు. ఇలా వీరిద్దరూ ఒకరికొకరు విడదీయని బంధంలా ఏర్పడ్డారు. ఈ ప్రేమలో వీరిద్దరికి దాదాపుగా 13 మంది పిల్లలు పుట్టారు. ఇక 14 పిల్లలు పుట్టే సమయం వచ్చింది. కానీ అందరికీ మంచి రోజులు ఒకేలా ఉండవు కదా. అనుకోని తుఫాన్ వారి జీవితంలోకి వచ్చింది. అదే ముంతాజ్ మరణం. తన 14వ పిల్లవాడికి జన్మనిస్తూ ముంతాజ్ తన అనారోగ్యాన్ని తట్టుకోలేక తన జ్ఞాపకాలను షాజహాన్ దగ్గర వదిలేసి తిరిగి రాని
రాణి లోకం వెళ్లిపోయింది. ఇక ఆమె లేదన్న విషయాన్ని షాజహాన్ జీర్ణించుకోలేకపోయారు. అతను బాధతో పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ ఉండిపోయారు. అతని బాధ దాదాపు ఆస్థానాన్ని కుదిపివేసింది. ఏకంగా 2 సంవత్సరాలు ఆస్థానానికి పాలనకి దూరమయ్యారు. దాదాపు 2 సంవత్సరాలు సంతాప దినాలుగా ప్రకటించుకున్నారు. అలా బాధ నుండి తేరుకున్న తర్వాత తన భార్యకు ఇచ్చిన మాట గుర్తు వచ్చింది. తను చనిపోయిన తర్వాత తన సమాధిని అత్యంత అద్భుతంగా ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేలా నిర్మిస్తానని మాట ఇచ్చారు. తన మీద ఉన్న ప్రేమ అంతటిని ఆ నిర్మాణంలో చూపించాలనుకున్నారు. అలా వచ్చిన ఆలోచనే మనం నేడు చూస్తున్న తాజ్మహల్. ఈ తాజ్మహల్ పూర్తి చేయడానికి దాదాపుగా 22 సంవత్సరాలు పట్టింది. దేశ విదేశాల్లో నుంచి వచ్చిన 20,000 మంది పనివారు రాత్రి పగలు కష్టపడి పూర్తి చేశారు. దీని నిర్మాణం భారతదేశం మరియు పర్షియన్ సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా షాజహాన్ తన ప్రేమకు గుర్తుగా నిర్మించిన తాజ్మహల్ వలనే ఫేమస్ అయ్యాడు. ఎవరైనా ఎవరినైనా మరీ ఇంతలా ప్రేమిస్తారా? ఆమె ప్రేమకు గుర్తుగా ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తారా అని తాజ్మహల్ చూసిన వారికి అనిపించక మానదు. షాజహాన్ ప్రేమ వాస్తవమైనది. ఆమెకి ఇచ్చిన మాట కోసం కొన్ని సంవత్సరాల పాటు ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. నేడు అది ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా ఉంది. అలాగే ప్రపంచ వండర్స్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా ప్రేమకు చిహ్నంగా నిలిచింది. యమునా నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంతో అద్భుతమైన పాలరాతితో నిర్మించిన తాజ్మహల్ ని చూసిన వారికి మనసులో ఆటోమేటిక్ గా షాజహాన్ ముంతాజ్ ప్రేమ గుర్తు రాక మానదు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యాక ముంతాజ్ సమాధిని అక్కడ పెట్టారు. ఇక ఆ తర్వాత 74 సంవత్సరాల వయసులో షాజహాన్ మరణించాక అతని సమాధి కూడా తన ప్రియమైన భార్య సమాధి పక్కనే ఉంచారు. ఇలా ఆ ఇద్దరు ప్రేమికులు ఆ అద్భుతమైన ప్రేమ చిహ్నంలో సేద తీరుతున్నారు. ఈ భూమి మీద తాజ్మహల్ నిర్మాణం ఉన్నంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రేమికులకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఆ తెల్లటి పాలరాతిలాగా ప్రేమికుల మనసు కూడా స్వచ్ఛంగానే ఉండాలి. ఒక మనిషిపై ప్రేమ ఉంటే ఆ ప్రేమను తలుచుకుంటూ అత్యంత అద్భుతాలను సృష్టించవచ్చు అని మన షాజహాన్ మనకి ప్రూవ్ చేశారు. నేడు తాజ్మహల్ రూపంలో వారి ప్రేమ చిరస్థాయిలో నిలిచిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, షాజహాన్ ముంతాజ్ల ప్రేమ కావ్యం మరియు వారి ప్రేమ చరిత్ర. వెయిట్ ఈ వీడియో ఇంతటితో ఆగిపోలేదు. వీడియోలో ఇంకొక కోణం ఉంది, అది కూడా మీకు తెలుపుతాను. తాజ్మహల్ని ప్రేమకు చిహ్నంగా భావించేవారు ఉన్నారు. అలాగే ప్రేమ కాదు ఏమీ కాదు, చనిపోయిన తర్వాత కట్టిన ఒక సమాధి అని చెప్పేవారు ఉన్నారు. ఇలా వీరందరూ అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలా అనేవారి మాటలకు బలం చేకూరేలా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. షాజహాన్ నిజంగా తన భార్యను ప్రేమిస్తే మరి తన భార్య చెల్లెలతో ఎందుకు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు? ఈ విషయం తెలిసి ముంతాజ్ ఎంతగానో కుంగిపోయిందో మీకు తెలుసా? సరే, షాజహాన్ ముంతాజ్ని నిజంగానే ప్రేమించాడు అనుకుంటే ఆమె అతనితో బ్రతికి ఉన్నదే 14 సంవత్సరాలు. వారికి పుట్టిన పిల్లల సంఖ్య 14, అంటే సంవత్సరానికి ఒకరి చొప్పున కనింది. ఈ విధంగా చూస్తే తన భార్య మీద ప్రేమ ఉంటే తన భార్య గురించి ఆలోచించి తన ఆరోగ్యం గురించి ఆలోచించి వెంటనే పిల్లల్ని తనని ఇబ్బంది పెట్టి కనిపించేవారు కాదు. షాజహాన్ కి ముంతాజ్ మీద ఉంది కేవలం తన అందం మీద వ్యామోహం. అందువలనే కేవలం ఆమెతో సుఖం పొందుతూ ఉండేవారు అని చాలా మంది అంటున్నారు. ఇక తన భార్య చనిపోగానే షాజహాన్ తన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. అలాగే చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. నిజంగానే షాజహాన్ కి ముంతాజ్ మీద అంత ప్రేమ ఉంటే ఆమె చనిపోగానే మరో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? షాజహాన్ చేసిన మరో ఘోరమైన పని ఏమిటంటే తన కూతురిని కూడా వదలకపోవటం. ఫ్రాన్సిన్ వెనియర్ అనే ఒక చరిత్రకారుడు తన పుస్తకంలో ఇలా రాశారు: షాజహాన్ కూతురైన జహానరా అచ్చం ముంతాజ్ లానే ఉండేదట, అందుకే తన కూతుర్ని పెళ్లి చేయకోకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. మరీ ఇంత క్రూరమైన వ్యక్తి తన భార్యపై ప్రేమతో తాజ్మహల్ ని కట్టాడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తాజ్మహల్ విషయంలో చిక్కువిడని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నిజాలు పక్కన పెడితే ప్రేమకు గుర్తుగా ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచ వండర్స్ లో ఉన్న ఒకటిగా ఒక అద్భుతమైన పాలరాతి కట్టడం అయితే మన భారతదేశంలో ఉంది అని మనం సంతోషపడాలి. జీవితంలో ఒక్కసారైనా ఆ నిర్మాణాన్ని చూడాలి అనుకుంటుంటారు చాలా మంది. అయితే మీలో ఎంతమంది తాజ్మహల్ ని చూశారు? దాన్ని చూసినప్పుడు మీ అనుభూతి ఏమిటి అనేది నాతో కామెంట్ బాక్స్ ద్వారా పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. తాజ్మహల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.